హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ వన్ ప్లాన్ బై లోకేష్. ఈరోజు మనం ఈ వీడియోలో సౌత్ ఫేసింగ్ 28/47 హౌస్ ప్లాన్ అయితే చూద్దాం. ఈ ప్లాన్ అర్థం కావాలంటే ఫస్ట్ ప్లాన్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలి. సో స్క్రీన్ మీద వేస్తాను ఒకసారి చూడండి. స్క్వేర్ ఫీట్ లో చూసుకుంటే 1316 వస్తుంది. అదే గజాల్లో అయితే 146 గజాలు అయితే ఉంటుంది. ఓకే, మీకు డైరెక్ట్ గా వైట్ బోర్డ్ మీద తీసుకుని వచ్చేసాను. ఇది హౌస్ ప్లాన్ 3BHK 28/47 సౌత్ ఫేసింగ్ హౌస్ ప్లాన్. ఓకే, మనం ఈ ప్లాన్ లో రెండు విషయాలు అయితే మెయిన్ గా తెలుసుకుందాం. ఒకటి 3BHK ప్లాన్ రూమ్ మెజర్మెంట్స్ ఇన్నర్ డైమెన్షన్స్ చూడాలి. ఓకేనా, ఫస్ట్. సెకండ్, ఈ ప్లాన్ లో 3BHK ఉంది. దీంట్లో మనం ఏమైనా మోడిఫికేషన్ చేసుకోవచ్చా, చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, మనం 28 వెడల్పు అయితే చిన్నది తక్కువ, కానీ మనం 3BHK ప్లాన్ చేసాం. అది కూడా ఫుల్ సఫిషియెంట్ రూమ్ సైజ్ మెజర్మెంట్స్. ఓకేనా, అలాగే ప్రొవైడింగ్ 3BHK విత్ అటాచ్డ్ బాత్రూమ్స్. ప్రతి బెడ్రూమ్ కి బాత్రూమ్ అటాచ్డ్ అయితే ఉంటుంది, ప్లస్ కామన్ కూడా ప్లాన్ చేసాం. ఎక్కడ స్పేసెస్ వేస్ట్ చేయలేదు. 100% యూటిలైజ్ చేసుకొని బెస్ట్ ప్లాన్ మీకు ఇస్తున్నాను. మీకు ఒకవేళ సైట్ ఉంటే, ఈ సైట్ 28/47 ఉంటే మీరు ఖచ్చితంగా ఈ ప్లాన్ అయితే కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా, ప్లాన్ డిస్కస్ చేసే ముందు నాది చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే ఈ ప్లాన్ నచ్చితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మన ఛానల్ కొత్తది, మీ సపోర్ట్ చాలా అవసరం. ఓకేనా, థ్యాంక్ యూ. మీరు చేస్తారని నేను ఆశిస్తున్నాను. అయితే ప్లాన్ అయితే చూద్దాం. ఇది ప్లాన్. మనం పార్కింగ్ నుంచి రూమ్ మెజర్మెంట్స్ ఒక్కొక్కటి చూసుకొని వెళ్దాం. మీకు ఎక్కడ డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఓకేనా, లేదా మీకు ఇండివిజువల్ ప్లాన్స్ ఏమైనా కావాలి అనుకున్నా కూడా నాకు వాట్సాప్ లో కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తా. ఓకేనా, సో ఇది విజిబుల్ గా ఉందా లేదంటే కొంచెం జూమ్ చేస్తాను. ప్రతి రూమ్ ఇంకా క్లియర్ గా అయితే తెలుస్తుంది కాబట్టి చూడండి, జూమ్ చేస్తా. ఓకేనా, అయితే ఇక్కడ నుంచి రూమ్స్ అయితే చూద్దాం. ఓకే, పార్కింగ్ మెజర్మెంట్స్ చూద్దాం ఫస్ట్. 11 feet 4 inch by 14 feet 8 inch. ఓకే, సఫిషియంట్ చాలా స్పేస్. నెక్స్ట్ స్టెప్స్ కూడా చూసాను ఇక్కడే. 6 feet 8 inches. అసలు 3 feet 3 feet 6 feet సరిపోతుంది. ఇంకా 8 inches ఎక్స్ట్రా ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడే ఉంది కదా కామన్ బాత్రూమ్, బయటన మెజర్మెంట్ చూద్దాం. 3 feet 10 inches by 8 feet 3 inches. ఓకేనా, సఫిషియంట్, చాలా పెద్దదే బాత్రూమ్. మీరు ఇక్కడ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు. ఏమైనా రూమ్ చిన్నవని ప్రతి కూడా ఇంచు చూసుకొని ప్లాన్ చేశాను, మాక్సిమం బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి. ఓకేనా, నెక్స్ట్ అలాగే ఫార్వర్డ్ కొంచెం ముందుకు వెళ్దాం. కిచెన్ అవన్నీ చూద్దాం. కిచెన్ మెజర్మెంట్స్ 10 feet 8 inches by 7 feet 1 inch. నెక్స్ట్ అలాగే మన కిచెన్ కి రైట్ సైడ్ ఒక రూమ్ ఉంది. స్టోర్ రూమ్ లా ప్లాన్ చేసా. మెజర్మెంట్ చూద్దాం. 3 feet 10 inches by 5 feet 6 inches. నెక్స్ట్ హాల్ చూద్దాం. ఫార్వర్డ్ హాల్ మెజర్మెంట్స్ 15 feet 4 inch by 13 feet. నెక్స్ట్ బెడ్రూమ్ చూద్దాం. 11 feet 2 inch. విడ్త్ అయితే సేమ్ ఉంటుంది, 12 feet 9 inch. ఇక్కడ 11 ఉంది, కొంచెం 2 inches అయితే పెరిగింది. ఓకేనా, నెక్స్ట్ ఈ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది కదా, ఈ మెజర్మెంట్స్ కూడా చూద్దాం. విడ్త్ సేమ్ ఉంది, లెంత్ వచ్చేసి 7 feet 8 inch. ఓకే, నెక్స్ట్ ఈ బెడ్రూమ్ కి అటాచ్డ్ ఉంది. ఈ బాత్రూమ్ కూడా మెజర్మెంట్ చూద్దాం. 6 feet 9 inch by 4 feet 3 inches. ఓకే, నెక్స్ట్ ఈ బెడ్రూమ్ నుంచి బయటికి ఒక స్పేస్ అయితే ఉంచాం. వాస్తుపరంగా ఉంచాలి ఈ ఏరియా. ఓకే, ఈ బెడ్రూమ్ నుంచి బయటికి వెళ్ళడానికి అయితే స్పేస్ అయితే ఉంచాను. వాస్తుపరంగా ఇక్కడ ఉంచాలి. అలాగే మనకి వాషింగ్ మెషిన్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ పెట్టుకొని స్పేస్ సేవ్ చేసుకోవడం, అలాగే బట్టలు ఆరేసేయడానికి స్పేస్ అనేది ఉంచాను. దీని మెజర్మెంట్ చూద్దాం ఫస్ట్. 19 feet 5 inch by 4 feet 3 inch. ఓకే, ఇది ఓవరాల్ ప్లాన్. ఓకేనా, మీకు ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు యూజ్ ఉండొచ్చు. ఓకేనా, ఇది నా రిక్వైర్మెంట్స్ తగ్గట్టు నేను హౌస్ ప్లాన్ అయితే డిజైన్ చేశాను.
ఇది మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఎందుకంటే మీ రిక్వైర్మెంట్స్ ఏమైనా వేరే ఉండొచ్చు కదా! నేనిక్కడ 3 బీహెచ్‌కే ప్లాన్ చేశా. ఈ చిన్న మీకు 2 బీహెచ్‌కే సరిపోవచ్చు. సో, అలా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే మీరు నాతోటి డ్రా చేపించుకోవచ్చు. డిస్క్రిప్షన్‌లో నా వాట్సాప్ నంబర్ ఇస్తాను. మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకేనా? సరే మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను. మీరు మన ఛానెల్‌కి ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. కనీసం సబ్స్క్రైబ్ కాకపోతే లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా? థాంక్ యూ. తిరిగి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.